పర్సనల్గా భావించే ఒక దారుణమైన ఒక స్కూల్స్ కాలేజెస్లో యోగాని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎక్కడైతే దానికి పుట్టుకు జరిగిందో అక్కడ లేని ఒక పరిస్థితి. అంత ధైర్యం చేయలేదు. ధైర్యం చేస్తే ఒక ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసి ఇంకో ప్రభుత్వం తీసేయడం. సో ఆ విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, యూరోప్ అండ్ అమెరికాలో దీన్ని క్లాస్లో ప్రతిరోజు కంపల్సరీ చేసేది. అలాగే ఏదైతే మలేషియా, ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం. సింగపూర్ లాంటి దేశాల్లో ఆఫీసెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. సో వాళ్ళు నిజంగా మన యోగాని అర్థం చేసుకుని మనం అర్థం చేసుకోలేదేమో అనే అభిప్రాయం మన అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే వచ్చిన తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్టులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మరి ఇంకా దానికంత దారుణమైన స్టేట్మెంట్ వృద్ధాకారతనే లేడీ నరేంద్ర మోడీ గారు మతోన్మాద ఎజెండాని ప్రారంభించాడని చెప్పి మతోన్మాద ఎజెండాని ప్రారంభించారు. ఇది కేవలం భారతదేశం వరకే పరిమితం చెప్పి విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నారని చెప్పి ఆలోచన. అంటే ఇంత దారుణమైన ఆలోచన మనం గమనించవచ్చు. అంటే ఆ యోగానే దానిపైన అంటే భారతీయులు కూడా కించిత్ అవగాహన లేని ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అటువంటి ఒక పరిస్థితి నుంచి ఇవాళ యోగా తప్పనిసరిగా ఉండాలి అనే ఒక అభిప్రాయం రావడం, అంటే కేవలం ఇక్కడ పుట్టింది కాబట్టి ఇక్కడ కూడా ఆ అభిప్రాయంతో ముందుకెళ్ళడం. ఎన్ఈపిలో కంపల్సరీ స్కూల్ ఎడ్యుకేషన్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలంటాం. కొంతవరకు మనకి సర్వశిక్ష అభియాన్లో భాగంగా కొంత ఫిజికల్ ట్రైనింగ్లో యోగా ఇన్స్ట్రక్టర్స్ తీసుకునే ప్రయత్నం, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగాలని చెప్పి ఒక ప్రయత్నం ఎన్ఈపి ద్వారా జరగాలని 2022 నుంచి ప్రారంభించారు. త్వరలో తప్పనిసరిగా యోగా టీచర్స్ యొక్క సంఖ్య కూడా చాలా పెరిగి వాళ్ళు కూడా అన్ని చోట్ల వచ్చే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. సో ఆ విధంగా ఒక మంచి వైపు అడుగులు పడుతున్నాయి. సో ఇదొక మంచి తరుణమైన నా అభిప్రాయం. సో ఆ విధంగా మోడీ గారు వస్తున్న సందర్భంగా చాలామంది మనలో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కొందరు అలాగే బయట వాళ్ళు కూడా ఈ మధ్య మేము తెలుసు అరకులో అద్భుతమైన కార్యక్రమం చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. గిరిజనులు ఆ విధంగా అరకులో ఓంకార శబ్దం అలాగే సూర్య నమస్కార మంత్రం ఆ యొక్క ఇకోస్ ఈ ప్రాంతాన్ని కూడా వ్యాపించింది. 22,000 మంది ఒకేసారి చేయడం అంటే అది నాకే ఆశ్చర్యం. కలవటం జరిగింది. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అటువంటి అద్భుతమైన కార్యక్రమం విశాఖపట్నంలో జరగాలని ఒక ఆలోచన అందరూ రాయటం జరిగింది. నిన్న మనం ఒక మంచి వార్త విన్నాం. మన ముఖ్యమంత్రి గారు స్వయంగా మనం అనుకునే ఆలోచనలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ మనలాంటి అనేక మందితో కూడా సమావేశం పెట్టారు. చాలామంది అన్నారు యోగాచార్యులు కొంతమంది అడగాలి ప్రముఖులను అయితే మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న సమావేశం తీసుకోవడం జరిగింది. ఆయుష్ మిగతా డిపార్ట్మెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ కలిసి మాట్లాడతారు. ఏం చేయాలంటే ఒక 30 రోజుల పాటు దీక్షలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశారు. అది రేపు 21వ తారీఖు నుంచి ప్రారంభించి జూన్ 21కి వెయిట్ చేయాలి. దానికి మనం కలవటం ఏదైతే ప్రభుత్వం ఆలోచన మంచి ఆలోచన దాన్ని మనం కలవటం. అలాగే ఈసారి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఏం చేద్దాం, లేకపోతే మన ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఈ అవేర్నెస్ మనం క్రియేట్ చేసి ముందుకెళ్తాం. ఆ విధంగా ఒక ప్రయత్నం చేయడం. ఏవైతే మన సెంటర్స్ ఉన్నాయి దీంతో పాటు అదనపు సెంటర్స్ యోగ శిక్షకులు మీ దగ్గర ట్రైన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఒక సెంటర్ కొత్త సెంటర్ యాప్ ఓపెన్ చేయడం. అందరం కూడా 30 రోజుల పాటు ఉచిత యోగా విశాఖపట్నం అంతా కూడా 1,00,000 మందితో చేయాలని టార్గెట్ పెట్టినారు. గతంలో సూరత్ సుమారు 75,000 వరకు రీచ్ అయ్యారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి 1,00,000 టార్గెట్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం ఉత్తరాంధ్ర అంతా బీచ్ వెంబడి చేయాలి అని చెప్పి ఆలోచన అందరూ ఒకేసారి. ఆ విధంగా ఒక పిక్చర్ మనం ఇమాజిన్ చేసుకుని ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతి బీచ్లో ఇక్కడ మొదలు అటు కళింగపట్నం బీచ్ వరకు చేయాలని చెప్పి టార్గెట్గా అప్పుడే చేసి అన్ని చోట్ల అందరూ ఒకేసారి యోగా చేస్తారు. స్క్రీన్స్ పెడతారు. మోడీ గారు ఇక్కడ ఉంటారు, మీ ఆర్కే మీ దగ్గర చేస్తుంటారు, అన్ని చోట్ల స్క్రీన్స్ పెడతారు. అన్ని చోట్ల యోగా శిక్షకులు కూడా అంత పెద్ద ఎత్తున కావాలని చెప్పి ఆలోచన. అంటే చాలా చిన్న విషయం కాదు. ఆ విధంగా ఆ ప్రయత్నంలో మనం తప్పనిసరిగా భాగస్వామ్యం. తప్పనిసరిగా మీ అందరికీ గుర్తింపు ఇవ్వండి అవకాశం లేదు. ఎందుకంటే మీరు చేసిన యజ్ఞం తపస్సు చాలా సంవత్సరాలు, చాలామంది కష్టాల్లో అనేక రకాల ఇబ్బందులతో మీ అందరూ కూడా చాలామంది ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొనసాగించిన వాళ్ళు. కొందరికి బాగా అవ్వచ్చు, కొందరికి బాగా కాకపోవచ్చు. అయినా కూడా చాలా శ్రద్ధగా చేసిన మీ అందరికీ కూడా
ఎవిడెన్స్. ఆ విధంగా మీరు కొనసాగిస్తుంది దీనికి ఇది యాడ్ అవుతుంది. ఆ విధంగా మనందరం ఏ విధంగా యాడ్ అవుతాం అనేది ఆలోచించాలి. ఈ 30 రోజులు అనే కార్యక్రమం ఏదైతుందో దాన్ని మనం ముందు తీసుకెళ్ళగలిగా సెంటర్స్ని ఎక్కువ పెంచి అందరికీ నరేంద్ర మోడీ గారు యోగా ఎందుకు ప్రారంభించారనే విషయం తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా భారతీయ తత్వానికి సంబంధించి ఆలోచన పదం ఏదైతుందో మన దేశాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు సార్. మనం ఎవరు అర్థం చేసుకోలేదు, మనకు తెలియదు కదా, బయట వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు. భారతదేశం అంటే ఇదొక ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. ఇక్కడ విచిత్రమైన మనుషులు ఉంటారు, ఎప్పుడు కూడా కులం పేర్లు కొట్టుకుంటారు. ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతాయి, సతీ సహగానాలు జరుగుతాయి. ఇక్కడ స్త్రీకి స్వతంత్రం లేదు, ఇక్కడ అన్టచబిలిటీ ఉంది, ఇవాళ ఇక్కడ కులాలు అంటరానితనం ఉంది. ఈ విధంగా అనేక రకాల ఇప్పటికీ అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఆక్స్ఫర్డ్